महागणपतिं मनसा स्मरामि महागणपतिं मनसा स्मरामि। టిఆర్ క్రియేషన్స్ ఫ్యామిలీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే వృశ్చిక రాశి ఫ్యామిలీ అందరికీ కూడా ప్రత్యేకించి వెల్కమ్. వృశ్చిక రాశి వారికి సంబంధించి మెయిన్గా ఈ యొక్క శని యొక్క మార్పు మీనరాశిలోకి ఎలా ఉండబోతుంది ఏంటనేది మనం చూస్తే, సాటర్న్ ఈజ్ ఏ లాంగ్ టర్మ్ ప్లానెట్. ఎప్పుడైతే శని భగవానుడు ఇక్కడ ఈయన పంచమ స్థానంలోకి అడుగు పెడుతున్నారో 30 ఏళ్ల తర్వాత, సో ఈ లాంగ్ టర్మ్ ప్లానెట్స్ ఎప్పుడైతే ఒక రాశిలో ఉంటాయో లాంగ్ టర్మ్గా, సో వాటికి సంబంధించిన రిజల్ట్స్ వస్తాయి. శని యొక్క పంచమ స్థాన సంచారం 30 ఏళ్ల తర్వాత ఇక్కడ మీకు మొదలవుతుంది. సో మీరు ఎంత పెద్ద షేర్ మార్కెట్స్కి సంబంధించి కావచ్చు, ఇన్వెస్ట్మెంట్స్ అండ్ ట్రేడింగ్కి సంబంధించి చేసేవాళ్ళు, నాకు చాలా ఎక్స్పీరియన్స్ ఉంది అనుకున్నా కూడా, సాటర్న్ ఇస్ ద ప్లానెట్ ఆఫ్ రిస్ట్రిక్షన్. సో కాబట్టి ఇక్కడ షేర్స్, ఇన్వెస్ట్మెంట్స్, ట్రేడింగ్ వీటిలో చేసే వాళ్ళకి చాలా వరకు ఏంటో గతం కంటే మనకి చాలా స్లో డౌన్ అయిపోయింది అనే విధంగా కొంత ఇక్కడ ఉండే ఆస్కారాలు ఉంటాయి. మెయిన్గా ఈ వృశ్చిక రాశి వాళ్ళకి సంబంధించి సంతానానికి సంబంధించిన విషయాల్లో కూడా, మీ పిల్లల యొక్క ఎదుగుదల, మీ పిల్లల యొక్క ఎడ్యుకేషన్కి సంబంధించిన విషయాల్లో మీరు పెట్టుకున్న ఎక్స్పెక్టేషన్స్ ఏవైతే ఉంటాయో వాటిని మీరు రీచ్ అవ్వడానికి కొంత టైం బట్టే ఆస్కారాలు ఉంటాయి. ఏంటండి జాబ్ చేస్తున్నాము, మొన్నటిదాకా పర్లా, పోయిన సంవత్సరం దాకా ఇచ్చాడు, ఈ సంవత్సరంలో హైక్ ఇవ్వాలా, ఇంక్రిమెంట్ ఇవ్వాలా, అంత ఇవ్వాలా అంటుంటారు. సో కాబట్టి ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే, సాటర్న్ ఇస్ ద లాంగ్ టర్మ్ ప్లానెట్. ఎప్పుడైతే 5th హౌస్లో ఉన్నాడో షార్ట్ టర్మ్ గెయిన్స్ మాత్రం రావు. షార్ట్ టర్మ్గా మీరు ఏదైనా గెయిన్స్ గురించి ఆలోచిస్తే వెరీ షార్ట్ పీరియడ్లో సాటర్న్ మాత్రం ఇచ్చే ఆస్కారాలు తక్కువ ఉంటాయి. సో ఇక్కడ మెయిన్గా అర్థం చేసుకోవాల్సిన విషయం, ఇంక్రిమెంట్ ఇవ్వలేదనో, హైక్ ఇవ్వలేదనో వెంటనే ఉద్యోగం మారిపోవడం కాదు. ఇలాంటి పరిస్థితుల్లో ఫస్ట్ అసలు ఎందుకు దీనికి కారణం, కంపెనీ పొజిషన్ ఎలా ఉంది, మనం బయటికి వెళ్తే మళ్ళీ అంత వస్తుందా రాదా అనేది కూడా ఆలోచించుకోవాల్సిన అవసరం ఇక్కడ ఉంటుంది. మీ ఎక్స్పెక్టేషన్స్ ఏవైతే ఉంటాయో అది స్లో డౌన్గా, కొంచెం నెమ్మదిగానే వాటి నుంచి మీకు ఏదైనా ఫలితం అనేది వచ్చే ఆస్కారాలు ఉంటాయి. వెంటనే మీరు ఏదైనా ఒక విషయం అనుకున్న వెంటనే అదొక 2 నెలల్లోనో 3 నెలల్లోనో షార్ట్ పీరియడ్లో పెట్టుకున్న ఏ ఎక్స్పెక్టేషన్ కూడా ఆన్ ద స్పాట్లో అయ్యే ఆస్కారాలు ఈ శని ట్రాన్సిట్లో కొంచెం తక్కువ ఉంటాయి ఇక్కడ 5th హౌస్లో. సో దీనివల్ల ఏమవుద్దంటే, ఏంటో ఈ నెల ఇది అనుకున్నా, వచ్చే నెలలో అలా చేద్దాం అనుకున్నా, కానీ అన్ని ఇక్కడ ఏంటో మనకి డిలే అవుతున్నాయి అన్నట్టు ఉంటుంది. బట్ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, వృశ్చిక రాశి వాళ్ళు సంతానం గురించి మీరు అనుకున్న, సంతానానికి సంబంధించి ప్రయత్నాలు చేస్తున్నా, ఏమైనా కూడా ఇక్కడ ఏంటంటే పేషెన్సీ అనేది అవసరం. మీరు పెట్టుకున్న ఎక్స్పెక్టేషన్స్లో పేషెన్సీ అనేది అవసరం. వెన్ సాటర్న్ ఎంటర్డ్ యువర్ 5th హౌస్ మార్చి 29 నుంచి కూడా వెంటనే ఇక్కడ మీరు పెట్టుకున్న ఎక్స్పెక్టేషన్స్లో రిజల్ట్స్ వచ్చే ఆస్కారాలు తక్కువ ఉంటాయి. సో కాబట్టి ఇక్కడ చాలామంది తెలియక శాలరీలు హైక్లు అయిపోయానో, ఇంక్రిమెంట్లు సరిగ్గా లేవనో చాలామంది కన్ఫ్యూజ్ అయిపోతూ ఉంటారు. అలాగే సంతానం గురించి ప్రయత్నాలు చేసుకునే వాళ్ళు కూడా ఇక్కడ ఏంటంటే నెమ్మదిగా అది బై ద టైం, సాటర్న్ ఇస్ ద ప్లానెట్ ఆఫ్ డిలే. ఇక్కడ చాలా వరకు కూడా శని ఒక రకమైన క్రూయల్ ప్లానెట్ అని కాదు కానీ మూర్ఖత్వం. సో దీనివల్ల అవుతుంది, శని పంచమ స్థానంలో ఉండటం వల్ల లవ్ అఫైర్స్కి సంబంధించి, లేకపోతే మిమ్మల్ని ఎవరైతే అభిమానిస్తారో వాళ్ళ మీదే మీరు కొంచెం కటువుగా ఉండటం. సో ఈ టైంలో సంతానానికి సంబంధించి మీ పిల్లల విషయంలో కూడా మీరు కొంచెం కటువుగా తయారవటం, సో ఇలాంటివన్నీ కూడా ఇన్ జనరల్గా మీకు తెలియకుండా జరిగిపోతాయి.
సో దీనివల్ల లవ్ లైఫ్లో డిస్టర్బెన్సెస్ వస్తాయి. అలాగే ఎవరైతే ఫ్యాన్స్, 5th హౌస్ వృశ్చిక రాశి వాళ్ళు సెలబ్రిటీస్ ఎవరు ఉండుంటే వాళ్ళ ఫ్యాన్స్ నుంచి రిస్ట్రిక్షన్ వస్తుంది వీళ్ళకి. ఫర్ ఎగ్జాంపుల్గా చెప్తున్నా, ఎప్పుడైతే ఈ 5th హౌస్లో సాటర్న్ ట్రాన్సిట్ జరుగుతుందో అభిమానులు అర్థం చేసుకోరు. మిమ్మల్ని అభిమానించే వాళ్ళ మీద మీరు కొంచెం కటువుగా ప్రవర్తిస్తారు. దీనివల్ల అయితే ఫ్యానిజం దెబ్బతింటుంది. అదే లవ్ లైఫ్లో వస్తే లవ్ విషయాలు దెబ్బతింటాయి. లవ్ లైఫ్ సంతానపరమైన విషయాల్లో కూడా చక్కగా పిల్లలకి సంబంధించి పిల్లల్ని కొంచెం డిసిప్లిన్గా చూద్దాం ఉంటాడు. సాటర్న్ ఈజ్ ద ప్లానెట్ ఆఫ్ డిసిప్లిన్. మీరు పెట్టే ఇన్వెస్ట్మెంట్లో డిసిప్లిన్ నేర్పిద్దాం అనుకుంటాడు. అది నువ్వు పెట్టుకున్న ఎక్స్పెక్టేషన్, నీ ఎక్స్పెక్టేషన్లో డిసిప్లిన్ ఉండాలి, దానికి నీకు అర్హత ఉండాలి. ఇది నా ఎక్స్పెక్టేషన్ అంటే కుదరదు. ఫస్ట్ డిసిప్లిన్ తీసుకురా నీ ఎక్స్పెక్టేషన్లో, అప్పుడు నేను హైక్ ఇప్పిస్తా. అంటే ఎక్కడ సాటర్న్ ఉంటే అక్కడ డిసిప్లిన్. ఫస్ట్ పిల్లల్ని మీరు డిసిప్లిన్లో పెట్టాలి అని అప్పటికప్పుడు అనుకోవటం, వాళ్ళ మీద చాలా పొద్దున్నే లేవాలి 9 అర్థమైందా, 6 లేచి కూర్చోవాలి, 9 వెళ్ళిపోవాలి స్కూల్కి అని ఎప్పుడు లేదు వాళ్ళ మీద ప్రెషర్ తీసుకురావటం. మంచిదే చెడ్డదంటే మంచిదే, కానీ ఒక్కసారిగా ఈ ఒత్తిడి తేవడం వల్ల ఏంటంటే పిల్లలకు కూడా మనం శత్రువులుగా మారుతాం. సో 5th హౌస్లో శని ఏంటంటే మీరు ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తారో అది అప్పటికప్పుడు అవ్వాలని కోరుకోవద్దు. ఓకే, టేక్ ఇట్ టైం, నేను నమ్ముతున్నా అవుద్దని, అవుతుంది అనుకోండి, అంతేగాని ఇది అవుద్ది ఇప్పటికిప్పుడు అవ్వాలనుకుంటే మాత్రం అవ్వదు. ఇక రెండో విషయం, అష్టమంలో గురుడు మారుతున్నారు, చతుర్థంలో కూడా రాహు వెళ్తున్నారు. 5th హౌస్ ఈజ్ ద హౌస్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్. ఎప్పుడైతే రాహు చతుర్థంలోకి గురుడు అష్టమంలోకి వెళ్ళారో గృహపరమైన విషయాల రీత్యా మీరు పెట్టే ఇన్వెస్ట్మెంట్స్ చాలా వరకు ఆచితూచి పెట్టుకోవాలి. ప్రాపర్టీ రిలేటెడ్, స్థిరాస్తుల రిలేటెడ్గా కానీ ఏదైనా సరే. అర్ధాష్టమంలో రాహు ఉండటం, ఇక్కడ మనకి అర్ధాష్టమంలో రాహు ఉండటం, అలాగే అష్టమంలో గురుడు ఉండటం, ఈ రెండు కూడా ప్రాపర్టీ రిలేటెడ్గా ఇల్లు చూసుకోకుండా, స్థలాలు చూసుకోకుండా, వాటి డాక్యుమెంట్స్ చెక్ చేసుకోకుండా మీరు ఇన్వెస్ట్ చేస్తే మాత్రం డెఫినెట్గా దెబ్బే. రాహు అర్ధాష్టమంలో ఉన్నాడు, గురుడు కూడా అష్టమ స్థానంలోకి మారుతున్నారు, అప్పుడు 5th హౌస్లోకి వస్తున్నాడు. కాబట్టి మీరు పెట్టిన ఇన్వెస్ట్మెంట్స్లో, ప్రాపర్టీస్లో సడన్ చేంజెస్ వస్తాయి. ఇక్కడ చాలా జాగ్రత్త. అష్టమంలో గురుడు వెళ్తుండగా, రాహు చతుర్థంలోకి వస్తుండగా, పంచమంలో శని వెళ్తున్నారు ఇక్కడ. సో కాబట్టి ఫస్ట్ అష్టమంలో కూడా గురుడు వెళ్తున్నాడు కాబట్టి ఇన్వెస్ట్మెంట్స్ రీత్యా కానీ దేని రీత్యా కానీ ఎక్కువ మనీ అన్నెసరీగా వెల్త్ లాస్ చేసుకోకుండా జాగ్రత్త తీసుకోవడం అనేది మెయిన్. ఇక్కడ సాటర్న్ డైరెక్ట్ ఆస్పెక్ట్ 11th హౌస్ మీద ఉంటుంది. సో అది మిత్రక్షేత్రమే. మీరు మంచిగా కాన్సన్ట్రేటివ్గా మీరు చక్కగా మంచి ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటే దాని నుంచి లాభం కూడా ఇస్తాడు. అలాగే 7th హౌస్ మీద కూడా ఆయన దృష్టి ఉంటుంది యాక్చువల్గా 5th హౌస్ నుంచి. అది కూడా శుక్రుడు ఇల్లు, ఆయన మిత్రక్షేత్రమే. సో కాబట్టి ఇక్కడ వ్యాపారంలో కూడా, వ్యాపార స్థానం మీద కూడా ఆయన యొక్క ఆస్పెక్ట్ ఉంది ఇక్కడ. బట్ ఈ 7th కానీ 11th కానీ రెండు మిత్రక్షేత్రాలు అవటం వల్ల ఇన్వెస్ట్మెంట్స్లో మీకు అంత డ్రాస్టికల్గా నెగిటివ్ అయితే తీసుకురాడు. బట్ కాబట్టి డిలే చేస్తాడు కొంచెం నెమ్మదిగా మీరు ఎదగాలంటే, వ్యాపార పరంగా కానీ, వ్యాపారంలో లాభాల పరంగా కానీ, మ్యారిటల్ లైఫ్లో కానీ. సో కాబట్టి ఈ విషయాలన్నీ గుర్తుపెట్టుకొని వృశ్చిక రాశి వాళ్ళు, సో కొంచెం మీరు అష్టమంలో గురుడు ఉన్నాడు, అర్ధాష్టమంలో రాహు ఉన్నాడు కాబట్టి శని పంచమ స్థానంలోకి ఎంటర్ అయ్యే పరిస్థితులు ఎలా ఉన్నాయో చెప్పాను ఆల్రెడీ. ఫస్ట్ ప్లీజ్ యూ అబ్జర్వ్. అష్టమంలో గురుని అబ్జర్వ్ చేయండి, చతుర్థంలో రాహు వచ్చా కూడా అబ్జర్వ్ చేయండి. మే, జూన్, జూలై అబ్జర్వ్ చేయాలి ఫస్ట్. సో ఈ విధంగా సంతానం మీద, మీ లవ్ లైఫ్ మీద కానీ, ఎడ్యుకేషన్ మీద కానీ, ముఖ్యంగా మీ ఎక్స్పెక్టేషన్స్ మీద కానీ ఎక్కువ అక్కడ డిలే వచ్చినా, కొంచెం రిస్ట్రిక్షన్ వచ్చినా కొంచెం చూసుకుని ముందుకు వెళ్ళడం మంచిది. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టిఆర్ క్రియేషన్స్. ధన్యవాదాలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.